భారతదేశం మహోన్నతమైనది. భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతి అనాది నుండి ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది. ఋషుల మునుల తపోభూమి అయిన ఆబూ పర్వతం ప్రకృతి సోయగాలకు నిలయం. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క ముఖ్య సేవా కేంద్రం ఆబూ పర్వతంలోనే నెలకొని ఉంది. వర్తమాన సమయంలో విశ్వవ్యాప్తంగా ఆధ్యాత్మికత ద్వారా జీవన విలువలను జాగృతం చేసే ఏకైక సంస్థ ఇది. ఇక్కడ ఎన్నో ఆధ్యాత్మిక పరిశోధనలు జరుగుతున్నాయి. ముఖ్య కేంద్రంచే నిర్మింపబడిన అకాడమీలోని కీలక విభాగమైన ఆధ్యాత్మిక కళా నిలయానికి మీకందరికీ సుస్వాగతం. ఇంతవరకు మీరు ఎందరో కళాకారులను, కళాఖండాలను తిలకించి ఉంటారు. కానీ ఈ కళా నిలయంలోని చిత్రాలు, ప్రతిమలు ఈశ్వరీయ జ్ఞానముపై ఆధారితమైనవి. కళాకారులందరూ వీటిని దివ్య జ్ఞానచక్షువుల ద్వారా చూచి రూపొందించారు. ప్రవేశ ద్వారంలో ప్రప్రథమంగా మానవత్వపు అనుభూతి స్వప్నము అనే శీర్ష బిందువుపై మన దృష్టి పడుతుంది. ఆ ప్రక్కనే ఆణిముత్యాలతో నిండిన ముత్యాల చిప్ప అగాధ సాగరపు తలంలో ఉన్నప్పటికీ దానిని స్పర్శిస్తూ పైనుండి ప్రసరించే కాంతి కిరణాల ప్రకాశ చిత్రం మనకు కనబడుతుంది. ఇక్కడ మనం ఒక వీడియో ప్రదర్శన ద్వారా ఈశ్వరీయ విశ్వవిద్యాలయ సంక్షిప్త పరిచయాన్ని తెలుసుకుంటాము. ఇప్పుడు మన యాత్ర ఒక దృశ్య శ్రవ్య అనుభూతితో ప్రారంభమవుతుంది. ఈ విభాగంలో మీ అందరికీ ఆదర సుస్వాగతం. ఇప్పుడు మీ దృష్టిని ప్రస్తుత కలుషిత ప్రపంచం నుండి మరల్చుకుని ఒక చిన్నారి పాపాయి వలె నిర్మల దృష్టితో వీక్షించండి. ఈ మానవత్వపు జ్ఞానము ఎంతో పాతదైనప్పటికీ ఇది మీ యొక్క స్వీయ గాథే. మీరు ఈ జ్ఞానాన్ని లక్ష్య శుద్ధితో ఇలా తిలకించండి. జీవితంలో కొన్ని క్షణాలలో గత స్మృతులు అస్పష్టంగా మనసులో వస్తాయి. ఈ స్మృతులు ఒక శక్తిశాలి నది వలె అతీతం వైపు ప్రవహిస్తూ ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ఈ భూతలంలో కూడా ప్రవహిస్తాయి. దాని అస్పష్టపు ధ్వనులు యథాతథంగా వినిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ఈ స్మృతులు
మెల్లమెల్లగా మనసును స్పందింపజేస్తాయి. మరొకసారి సెలయేరు వలె తీవ్రంగా ఘోషిస్తూ వెనుతిరిగి వస్తాయి. ఈ జ్ఞాపకాలన్నీ ఏ కాలానికి చెందినవంటే, మానవుడు సంపూర్ణ సుఖంగా ఎప్పుడు ఉండెనో అప్పటివి. ఈ కాలాన్ని అనేక పేర్లతో పిలవటం జరిగింది. దీనినే ఖుదాకా బగీచా అంటారు. అట్లాంటిస్ మరియు ఆల్ డొరాడో అని కూడా చెబుతారు. ఈ ఆది కాలమే మన స్వప్న కాలము. దీనినే క్రోనస్ యుగమని అంటారు. యునానులు ఈ కాలాన్నే తేప్ జీపీ అని కూడా చెబుతారు. ఇదే హిందువుల కృతయుగం. ఇదే చైనీయుల క్వీన్ యుగం. ఇదే సృష్టిలో సత్యయుగం. ఇదే స్వర్గము. ఈ యుగంలో సర్వస్వం సుందరంగా ఉండేది. ఏ వస్తువుకు కొదవ ఉండేది కాదు. అక్కడ హింస యొక్క నామరూపాలు కూడా కనిపించవు. పశు ప్రకృతులలో కూడా హింసాధోరణి ఉండేది కాదు. సర్వస్వము సంపూర్ణంగా దోషరహితంగా ఉండేది. అదే సత్య సంస్కృతి యొక్క కాలము. అచట విస్తరించిన పట్టణాల సంస్కృతి లేదు. ఆకాశాన్నంటే సౌధముల శక్తి లేదు. ఆ సమయంలోని విజ్ఞానము మానవ ప్రకృతుల నడుమ స్వాభావిక రీతిలో కార్యం చేసేది. తద్వారా జీవితం సామరస్య భరితమై సహజంగా గడిచేది. ఈ ఉపలబ్ధులన్నీయూ కొందరికే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరి జీవితంలో వెల్లివిరుస్తూ ఉండేవి. జీవితం ఎంతో సుఖదాయకంగా సాగిపోతూ ఉండేది. జీవితంలోని ప్రతి క్షణము మనోహరంగా గడిచేది. ప్రతి యుగంలోనూ మానవులు ఈ ధరిత్రిపై సుశోభితులుగా జీవనం సాగించేవారు. ఇద్దరు మనుషులు ఒకే పోలికలతో ఎప్పుడూ ఉండరు. మీతో పాటు కూర్చుని ఉన్న వ్యక్తి మీకు భిన్నంగా ఉన్నారు. మీ ఆలోచనలు, భావాలు వేరు. అవి కేవలం మీవే. కానీ అనేక రకముల తేడాలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరి హృదయ ఘోష ఒక్కటే. ఏ విధంగా అన్న పానాదులు అందరికీ అవసరమో అదే విధంగా సుఖశాంతుల కోరిక, నిర్భయంగా జీవించటం, ప్రేమను పరస్పరం పంచుకునే ఆకాంక్ష, ఇవన్నీయును ప్రతి ఒక్కరి అవసరం. ఈ గుణహీన జీవనం జీవనమే కాదు. ఇతిహాసాలు తెలిసినంత వరకు పరిశీలిస్తే మానవుడు పూజలు, తీర్థయాత్రలు చేస్తూనే వచ్చాడు. నిరంతరం ఒకే అన్వేషణ మానవులలో కలదు. ఆ కారణంగానే రోజు రోజుకు కొత్త కొత్త విషయాలు కనుగొనుచున్నారు. పరమాణువును విభజించే జ్ఞానం కూడా వచ్చింది. చంద్రునిపై కూడా కాలిడగలిగారు. జీవితంలో ప్రతి అడుగులో విజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. మనం ఏమి చేసినప్పటికీ విశ్వంలో శాంతి రాలేదు. మానవ జీవనంలో ఆనందోల్లాసాలు తేలేదు. స్వర్గ ప్రపంచంలో ప్రతి ఒక్కరి వద్ద ఏదైతే ఉండేదో అది మానవులకి లభించలేదు. మనము ఎవరే కాని ఎచ్చటే ఉండినప్పటికీ మన జీవనంలో దుఃఖమే చోటు చేసుకుని ఉన్నది. ఒకవేళ మనం ఆనందంగా ఉన్నప్పటికీ అది నాలుకపై రుచి వలె క్షణభంగురమైనది. ఆ రుచి యొక్క సుఖం అనుభవించుటకు ముందే సమాప్తమగుచున్నది. అతీతంలోకి వెళ్ళి అన్ని ధర్మాలు అందించే సందేశం చూసినప్పుడు ఒకే సందేశం తెలియవస్తుంది. అదేమంటే, మీరు ఇతరుల నుండి మీకు గాను ఏమి ఆశిస్తారో అదే విధంగా మీరు కూడా ఇతరులతో వ్యవహరించమని. కానీ పలు విధములైన ఆధ్యాత్మిక శిక్షణలు పొందిన తరువాత మనుషుల మస్తిష్క గుహ్యతను తెలుసుకునేటందుకు ప్రయత్నించిన తరువాత కూడా తెలుసుకున్న సత్యం ఏమిటంటే, వర్తమాన ప్రపంచంలో ఏ విధమైన సమతుల్యము లేదు. ప్రకృతిలో కూడా దయలేదు. నలువైపులా హింస కారణంగా పేదరికం, ఒంటరితనం వలన దుఃఖం నీడవలే ప్రపంచాన్ని వెంటాడుచున్నది. విశ్వ పరివర్తన కార్యం అసంభవ కార్యంగా గోచరింపబడుచున్నది. ప్రతి వస్తువు
అస్తవ్యస్తమగుచున్నది. నలువైపులా సమస్యలే. ఏ మాట యొక్క స్పష్ట చిత్రము ఎవరి వద్దనూ లేదు. ప్రతి ఒక్కరూ వారి వారి సమస్యలు పరిష్కరించుకొనుటలోనే నిమగ్నమై ఉన్నారు. ఒకవేళ సమస్యకు పరిష్కారం తెలిసినప్పటికీ దానిని ఎలా జోడించాలో తెలియదు. కొన్ని భాగాలు అలాగే ఖాళీగా నిలబడిపోవుచున్నవి. మానవుడు తన నిగూఢ శక్తులను సదుపయోగపరుచుకోవటం తెలుసుకున్న నాడు అసంభవమన్నది లేనేలేదు. మనం ఎంత చెయ్యగలమని అనుకుంటామో దానికి ఎన్నో రెట్లు అధికంగా చేయగలము. ఒకవేళ విశ్వ పరివర్తన చెయ్యాలనుకుంటే దానికి మొదటి మెట్టు స్వపరివర్తన. స్వయంలో పరివర్తన లేని నాడు ఏదీ సంభవం కాదు. స్వపరివర్తనతో అంతా సంభవమే. ఈ కళాకేంద్రంలో మిమ్మల్ని అనాది సత్యం వైపుకు తీసుకువెళ్లటం జరుగుతుంది. ఇదే భారతదేశ ప్రాచీన రాజయోగము. స్వయంపై రాజ్యం చేసుకునే జ్ఞానం ఇక్కడ నేర్పించబడుతుంది. ఈ జ్ఞానం ద్వారానే మీకు స్వయం పరివర్తన చేసుకునే శక్తి లభిస్తుంది. ఇచ్చట మిమ్మల్ని నెమ్మదిగా అతి ప్రాచీన మానవతా విలువల గుహ్యతలోనికి తీసుకువెళ్లటం జరుగుతుంది. మానవత్వము ఇప్పుడు తన అంతిమ మహత్వపూర్ణ సమయంలో పయనించుచున్నది. వర్తమాన సమయంలో ఏ సంఘటనలు జరిగినా అవి భవిష్యత్తుకు ఆధారమగును. ఈ కిటికీ ద్వారానే ఈశ్వరుని ప్రకాశం ప్రసరిస్తున్నది. ఇంకా అవకాశముంది, కానీ సమయం కొద్దిగానే ఉంది అనే సందేశాన్ని చాటుచున్నది. ఇది ప్రాచీన కళలు సంస్కృతులను చాటి చెప్పే సంగ్రహాలయం కాదు. దీని పేరు ఆధ్యాత్మిక చిత్ర ప్రదర్శనశాల. ఇది మీ భవిష్యత్తును తెలిపే జీవనయాత్ర. ప్రత్యేకించి ఇది మీ జీవనయాత్రే. ఈ ఆధ్యాత్మిక జ్ఞానము ధ్వని మరియు ప్రకాశము, కళలు మరియు కావ్యముల మాధ్యమంగా ప్రదర్శింపబడింది. ప్రతి కళాఖండము ప్రేమతో నిర్మించబడింది. ప్రాథమిక పరిచయాన్ని తీసుకున్న పిదప మీరు శాంతియుత అందమైన జపానీయుల తోటను చూసెదరు. ఈ కళానిలయంలోని మొదటి భాగంలోకి మీరు ప్రవేశించగానే 2 చిత్రాలను తిలకిస్తారు. మొదటి చిత్రం స్వర్ణకాలానిది. ఎక్కడైతే సంపూర్ణ పవిత్రత, సుఖ శాంతుల సామ్రాజ్యంలో నరనారీలు, పశుపక్షాదులు, ప్రకృతి అతి సంపూర్ణంగా సమృద్ధిగా ఉండేది. తరువాత ఇదే చిత్రం ఆధునీకరణ రూపంలో పరివర్తన చెందుట చూపబడింది. అడవులను పట్టణాలుగా చేయుట, వాతావరణ కాలుష్యం, భౌతికవాదం యొక్క వికాసము, దుఃఖ అశాంతులతో చింతాగ్రస్తుడైన మానవుడు. కుడివైపు చిత్రంలో వ్యక్తి చేతిలో గ్లోబ్ ఉంది. తలక్రిందులుగా ఉన్న గ్లోబ్ నేటి సృష్టి వికృత రూపంలో ఉన్నదని సూచిస్తుంది. మానవత్వపు విలువలను కోల్పోయిన మనిషి దిక్కుతోచని వాడవుతాడు. రెండవ చిత్రంలో అదే వ్యక్తి, కానీ భూగోళం ఇప్పుడు నిలువుగా ఉంది. పరమాత్ముని వెలుగు ద్వారా వ్యక్తిలో జ్ఞానబోధ గోచరిస్తుంది. ఇక్కడ ఒక శ్వేత వస్త్రధారిని ప్రాచీన సత్యయుగము మరియు వాస్తవిక రహస్యాల గురించి తెలియబరుస్తుంది. ఇది మానవ జాతికి అంధకార సమయం, కానీ మన విశ్వం ఇదే విధంగానే ఉండేది కాదు. ప్రతి మనిషిలోనూ స్వర్గం యొక్క గత స్మృతులు
నెలకొని ఉన్నాయి. విశ్వం బాల్యావస్థలో ఉన్నప్పుడు స్వర్ణిమ సుఖం యొక్క సమయం ఈ రోజుకు కూడా జ్ఞాపకం చేసుకునే విధంగా చెరుగని ముద్రలైనాయి. అయితే మనుష్యులు తిరిగి ఆ స్వర్ణిమ సుఖాలను పునః పొందగలుగుతారా? విశ్వం పునః పరివర్తన కాగలుగుతుందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ప్రాచీన జ్ఞాన యోగాల్లో పొందుపరిచి ఉన్నవి. అందులో ఎంతో చాతుర్యము, సత్యము ఉన్నది. తద్వారా పునః ఆ స్వర్ణిమ సుఖాలను తీసుకురాగల చాతుర్యము కలదు. ఇది స్వర్గం యొక్క ప్రథమ చిత్రం. ఇందులో అందమైన పుష్పక విమానము, అద్భుత సౌందర్యము గల పక్షులు, గలగలా ప్రవహించే సెలయేరు, ఆకాశంలో మనోహరమైన ఇంద్రధనుస్సు యొక్క చిత్రీకరణ కనిపిస్తుంది. ఈ చిత్రంలో రంగురంగుల పక్షులు, సీతాకోక చిలుకలు కనిపిస్తున్నాయి. ఎదురుగా ఉన్న చిత్రంలో అందమైన పుష్పాల మధ్య రాకుమారీలు చిన్న కోమలమైన ప్రాణుల వలె ఆడుకుంటున్నారు. దగ్గరలోని చిత్రంలో సృష్టి ఆరంభం యొక్క సంపన్న ప్రాకృతిక రూపం తన యజమానుల కొరకు వేచి ఉన్నట్లుగా ఉంది. అన్నింటికన్నా పైన శివపరమాత్మ. అతనే పవిత్రత మరియు శక్తికి మూలాధారము. చిన్న చిన్న తారల రూపంలో ఆత్మలు కొత్త ప్రపంచాన్ని ప్రారంభించేందుకు భూతలంపైకి వస్తున్నాయి. కొంచెం ముందుకు వెళ్ళగా రంగురంగుల వైభవోపేత స్వర్గ దృశ్యమును తిలకిస్తాము. కుడివైపు సత్యయుగ జీవన చిత్రీకరణ కలదు. ఇక్కడ పరమ సౌందర్యము గల మానవోత్కృష్ట సుందర జీవన చిత్రాన్ని దర్శిస్తారు. విద్యాభ్యాసం, విద్యా విధానం కళాత్మకంగా జరుగుతుంది. ఆనందమయ నృత్యాలు చేస్తున్న పిల్లల సమూహం మనకు కనబడుతుంది. ఆనందోల్లాసాలతో ఒక బృందము భవనం వైపుకు వస్తున్నది. ప్రాసాద ద్వారము వద్ద విచిత్రమైన ఏనుగులు స్వాగతం పలుకుతున్నాయి. దగ్గరలోనే కొన్ని పుష్పక విమానాలు కనిపిస్తున్నాయి. వీటిని మనోబలంతో స్వంతంగా నడుపుకొనవచ్చు. వీటి హృదయంలో సంగీత స్వరధ్వనులున్నాయి. ధర్మాత్ముల మరియు ధర్మ గ్రంథాలలోని మహావాక్యాలు చిత్రాల ముందు శిలాఫలకములపై లిఖితమై ఉన్నవి. విభిన్న శబ్దాల స్వర్ణకాలపు వర్ణనలలో సమాన భావాలు వ్యక్తమవుతున్నాయి. సువర్ణ గిరుల నడుమ గలగలా ప్రవహించే సెలయేటి ప్రవాహంతో పాటు మనము స్వర్ణిమ సమయం నుండి బయటికి వచ్చేసాము. సెలయేరు కనబడుతూనే ఉంది, కానీ దాని రూపం మారిపోయింది. ఇప్పుడు మనం ద్వాపరయుగంలోకి ప్రవేశిస్తున్నాము.
మొదటి చిత్రంలో సంపూర్ణ మానవ సభ్యత కాలగమన మెట్లను దిగుతోంది. విషరూపంలో జల ప్రవాహం మానవుణ్ణి సత్యత పవిత్రతల నుండి దూరంగా తీసుకొని పోవును. ఇక్కడ పాశ్చాత్య మాన్యతల ప్రకారం మాయా సర్పంచే మోసపోయిన ఆడం ఈవులు ఫలాన్ని తిని పతనోన్ముఖులవుతారు. వారు భయము, లజ్జతో తమని తాము పరమాత్మని చూపుల నుండి దాచుకునే ప్రయత్నం చేస్తారు. కుడివైపున మళ్ళీ ఒక శ్వేత వస్త్రధారిని ప్రత్యక్షమవుతుంది. ప్రపంచంలో స్వర్గం సమాప్తి అయిన తరువాతనే దుఃఖపు అంశములు ప్రారంభమవుతాయి. తద్వారా ఆత్మిక శక్తులు కోల్పోవడం, ఆత్మిక స్థితి ఉన్న మానవుల కల విశ్వపు స్థితిలో పరివర్తన రావడం జరుగుతుంది. ఆత్మిక విస్మృతిలో ప్రజలు సంతుష్టత మరియు జీవన విలువలు బాహ్య ప్రపంచంలో దొరుకుతుందేమోనని వెదుకనారంభిస్తారు. ఈ సమయంలో ధర్మ ప్రవక్తల ప్రవేశం, పూజలు, అర్చనలు విపరీతంగా వృద్ధి చెందును. ఇబ్రహీం, బుద్ధుడు, యేసుక్రీస్తు, మహమ్మద్, ఆదిశంకర్ల వంటి ధర్మాత్మలు అవతరించి ఆధ్యాత్మిక సత్యాల రహస్యాలను వెలుగులో తీసుకొని రావడానికి ప్రారంభం చేసెదరు. ధర్మ మార్గంలో సుఖము మరియు ముక్తి పొందాలని ఆశించెదరు. గడిచిపోయిన స్వర్గం యొక్క మసకైన స్మృతులతో మనిషి తన నుండి విడిపోయిన ఆనందాన్ని తిరిగి పొందే అన్వేషణను ప్రారంభిస్తాడు. అప్పుడే ప్రప్రథమంగా పరమాత్మ స్మృతి చిహ్నంగా సోమనాథ మందిరాన్ని నిర్మిస్తాడు. ఇక్కడున్న ప్యానెల్స్ లో ముఖ్యమైన ధార్మిక శిక్షణలున్నాయి. ప్రతి ప్యానెల్ వెనుక రకరకాలైన పూజా విధానాలు, స్థలాలు గురించిన వివరాలున్నాయి. ఇక్కడ మోసెసు ఈశ్వరుని పట్ల విధి విధానాలను బోధిస్తున్నాడు. మహాత్మ బుద్ధుని విశాల విగ్రహం ముందు అతని శిష్య బృందం పూజకై కూర్చొని ఉన్నారు. ఒక విశాలమైన చర్చిలో క్రైస్తవులు చేరి ఉన్నారు. మసీదులో ఖురాను చదువుతున్నారు. వీరందరూ వివిధ ధర్మాల వారైనప్పటికీ పరమపిత శివుడు వీరందరిపైన స్నేహము, పవిత్రతతో కూడిన కిరణాలను వెదజల్లుతున్నారు. దీని ముందే శ్రీమద్ భగవద్గీతలోని ప్రసిద్ధ శ్లోకాలు లిఖితమై ఉన్నాయి. మానవ జీవన స్థాయి అధోగతిని పొందినప్పుడు సద్ధర్మ స్థాపనకు పరమాత్మ అవతరణ జరుగును. ఇప్పుడు మనం ద్వాపరయుగం నుండి బయటికి వచ్చాము. ఎడమవైపు క్రైస్తవ, యూద, ముస్లిము సాంప్రదాయాలలో అగ్రగణ్యుడైన దేవదూత మైకేల్ మరియు శైతాను లూసిఫర్ల విగ్రహాలున్నాయి. శైతాన్ లూసిఫర్ చెవులు సత్యాన్ని వినలేని కారణంగా మూతబడి ఉన్నాయి. పొడవైన గోళ్లు లోభానికి, బిగించిన పిడికిలి, ఎర్రని కళ్ళు కోపానికి చిహ్నాలు. ఇతను వికారాల వాసనాగ్రస్తుడైన కారణంగా శ్రేష్ఠ కర్మలను చేయలేడు, కాబట్టి రాయిగా మారిపోయాడు. పవిత్రతా బలంతో దేవదూత మైకేల్ శైతాను లూసిఫర్ అనగా బలహీనతలపై విజయాన్ని పొందాడు. అతని ఒక చేతిలో యోగమనే కాగడా, ఇంకో చేతిలో సంపూర్ణ సమతుల్యానికి సూచకంగా త్రాసు కనిపిస్తాయి. కలియుగంలోకి ప్రవేశించగానే మనం వెలుగుకు దూరమయ్యాము. ఎడమవైపు పాండవ కౌరవుల అనగా సద్గుణాల, దుర్గుణాల మధ్యలోని సంఘర్షణ గాథా చిత్రం మనం చూస్తున్నాము.
ఇక ముందుకు వెళ్లి మనం క్రియా ప్రతిక్రియల అనగా కర్మల గుహ్య రహస్యాన్ని స్పష్టం చేసే ఒక క్రియాత్మక మోడల్ ని చూస్తున్నాము. ఇది కర్మఫలం యొక్క జ్ఞానాన్ని బోధిస్తుంది. ఎదురుగానున్న ప్రకాశ చిత్రాలలో విశ్వవ్యాప్తంగా మానవుడు ఒంటరితనం, దుఃఖము, పతనము, అంధకారంతో పీడింపబడుతున్నట్లుగా చూపించడమైనది. ఎడమవైపు చిత్రంలో ప్రపంచ చరిత్ర మెట్ల రూపంలో చూపించడమైనది. స్వర్గవాసులైన దేవతలు మెట్లు దిగుతుండగా వారిలో పవిత్రత, సంపూర్ణత క్షీణిస్తాయి. తర్వాత అసలైన సంతోషాన్ని తిరిగి పొందేందుకు మానవుడు భక్తి, పూజలను ఆచరిస్తాడు. చిట్ట చివర ఘోర కలియుగ చిత్రం. శ్వేతవస్త్రధారులైన బ్రహ్మావత్సులు విషయ వైతరిణి నదిలో స్త్రీ పురుషులు మునిగిపోకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. సత్యం అనే ఈ నావ యొక్క నావికుడు బ్రహ్మాబాబా. వీరందరిపై పరమాత్మ ప్రేమ వర్షిస్తోంది. రోజు రోజుకు దుష్కర్మలు పెరిగిపోతుంది. ఇదివరలో మానవ చరిత్రలో ఒక స్వర్ణయుగం ఉండేది. నేటి కాలానికి అది ఎంతో భిన్నంగా కూడా ఉండేది. ఆ సమయంలో ప్రతి మానవుడు ఉన్నతంగా మానవతా విలువలకు నిలయంగా ఉండేవాడు. అప్పుడు ప్రకృతి పరిపూర్ణంగా సత్వ ప్రధానంగా వస్తుంది. అది ఒక మహేతిహాసం. మానవ పరిణతిలో దైవత్వం ఎల్లడలా ప్రతిఫలించింది. ఇది 5000 సంవత్సరాల క్రిందటి మానవులు, ప్రకృతి, పశుపక్షాదులు అందరూ ప్రేమతో, సద్భావనతో, స్వేచ్ఛతో కలిసి జీవించేవారు. ఒక సుఖమయ సృష్టికి ఆ కాలం అర్థం పట్టి అలా 8 తరాలు గడిచారు. అప్పుడు త్రేతాయుగం ఆరంభమైంది. త్రేతాయుగం రజతయుగం అందమైంది, అమూల్యమైంది. ఆ మహాయుగం 12 తరాల పాటు కొనసాగింది. ఆ తర్వాత అది పరివర్తనం చెందింది. మనిషిలో ఆశాక్షేత్రాలు విస్తృతమైన హరిషద్వర్గాలకు రసం వదులైనారు. అధికార భావలాలు దాని మూలంగా ప్రకృతిలో కూడా ప్రతీకారం మొదలైంది. వరదలు, భూకంపాలు జీవితాన్ని అతలాకుతలం చేసి సమస్యల వలయంలో మనిషి చిక్కుకున్నారు. ప్రాచీన సభ్యతా సంస్కృతులు మరుగున పడ్డాయి. మతభేదాలు ఎక్కువైనాయి. భౌతికత్వం పెరిగింది. దేహాభిమానం ఎక్కువైనది. కలహాలు కారుచిచ్చులా కమ్ముతున్నాయి. అప్పుడు శాంతి స్థాపన కోసం ధర్మస్థాపకుల ఆగమనంతో వారి మూలంగా ఈశ్వరుని ఎడల భక్తి, శ్రద్ధ, విశ్వాసం క్రమంగా పెరిగాయి. ఆ ప్రవక్తలు సౌందర్యం, ప్రేమ, సౌభ్రాతృత్వం మొదలైన సద్బోధనలు బోధించి పెంచారు. భిన్న ప్రవక్తల మూలంగా ప్రపంచంలో భిన్న సంస్కృతులు అభివృద్ధి చెందాయి. అత్యున్నతమైన సంస్కారం, అత్యున్నతమైన సభ్యత అన్ని చోట్ల వ్యాపించాయి. వాటిలో కొన్నింటికి లిఖితపూర్వకమైన ఆధారాలు, కొన్ని నాగరికతలు, జీవన విధానాలు విలీనం కావడం కూడా జరిగింది. ఆ గత స్మృతుల్ని దేవలోక గాథలుగా పెద్దలు సదాగానం చేశారు. ఆ గాథల ప్రధాన పురుషుల్ని జనతకు పూర్వీకులుగా, తొలి మానవులుగా గుర్తించారు. మానవుడు నిత్య అన్వేషి కావడంతో శక్తుల కోసం, సిద్ధుల కోసం తపనపడి దేవతల్ని, ధర్మ గురువుల్ని ఈశ్వరునితో జతచేసి ఇష్టదైవాలుగా భావించి పూజించడం ప్రారంభించాడు. అంతలో శాస్త్రజ్ఞులు రంగప్రవేశం చేసి ఆశ్చర్యజనకమైన అనేక రహస్యాలను కనుగొనడం మొదలుపెట్టారు. అనేక సాధనాలు కనిపెట్టారు. ఆ తరువాత కాలం
కలికాలమైంది. గతం ఓ కలగా మారింది. ఉపకరణాలు భోగలాలసతను పెంచాయి. సామాజిక పరంగా ఆరోగ్యం క్షీణమై పతనం జరిగింది. జనసంఖ్య విపరీతంగా పెరిగింది. సుఖానికి ఆకరమైన విజ్ఞానం మానవుణ్ణి మారణ హోమం వైపు నడిపించింది. ఇది ఈనాటి దుష్కర ముష్కర భయావహ అసమంజస స్థితి. ఇదేనా జీవితం అంటే? సత్యం ఎక్కడ? గమ్యమేది? నేనెవరిని? శాంతి ఎక్కడ దొరుకుతుంది? శాస్త్ర విజ్ఞానం ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతుంది. అయితే ఈ పిదప కాలం ఇంకెంతో ఉండదు. ఈ విశ్వాంధకారం ఒక అనంత రాత్రి కాదు. విశ్వేతిహాసంలో అత్యంత మహత్వపూర్ణమైన సమయం ఒకటి ఉంది. గాఢాంధకారంలో ఒక దివ్య జ్యోతి ప్రజ్వలింపబడుతోంది. ఇది పతనానికి తుది సమయం, శిఖర దర్శనానికి తొలి గడియలు. మధ్యనున్న ఈ సంగమ సమయంలో లభించిన జ్ఞానం ప్రాచీనమైందే, కానీ రహస్యమైంది మాత్రం కాదు. అది కొద్దిమందికే పరిమితమైంది కాదు. అది మానవాళికి జన్మతః లభించిన దివ్యాధికారం. ఆ మహానుభావానికి సంబంధించిన సమస్యలకు సమాధానాలు ఇవే ఇక్కడ నుండి ప్రారంభమవుతున్నాయి. కలియుగాన్ని వెనక వదిలి మనము ధ్వని ప్రకాశముల ద్వారా వర్తమాన సమయం యొక్క దర్శనము మరియు ఆత్మానుభూతి చేయించే విభాగంలోకి వెళదాము. మానవ జీవితంలోని యుగాలన్నింటిలోనూ ఘోరమైనది అంధకారం కల కలియుగం. వర్తమాన సమయంలో ఈ యుగమే నడుస్తోంది. మనం అనేకమైన పరిశోధనలు చేశాం మరియు పరమాణు విభజన ఇంకా చంద్రుని వరకు చేరుకునేందుకు ముందుకు వెళ్ళాము. మనం విజ్ఞానం ద్వారా జీవన పద్ధతిని ఉన్నతంగా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాము. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, భూతకాలంలో మనకు ప్రతి విషయం మీద నియంత్రణ ఉండేది. ఇప్పుడు ఆ నియంత్రణ లేదు. ప్రగతి పేరు మీద మనం భూమిలోని చాలా భాగాన్ని, వృక్ష సంపదను నాశనం చేశాము. వృక్షాలు వాయువును శుద్ధంగా ఉంచుతాయి, నీడ మరియు విశ్రాంతిని ఇస్తాయి. అంతేకాక వన్యజీవనము పొలాలలో మట్టిని కోతకు గురి కాకుండా రక్షిస్తాయి. అవి ఎంత సమయంలో ఉత్పన్నం అవుతున్నాయో వాటిని అంతకన్నా త్వరగా వినాశం చేస్తున్నారు. మనం కొత్త ఎడార్లను స్థాపిస్తున్నాం, కానీ అక్కడ ఎవ్వరూ ఉండలేదు. పశుపక్షాదులలో ఎన్నో జాతులు ఈనాడు భూమి మీద కనిపించడం లేదు. కొన్ని రకాల జంతువులనైతే ఈనాటి పిల్లలు చూడలేదు. మనం కాలువలను చెత్తతో నింపాము మరియు నదులను అనేక పదార్థాలతో విషతుల్యంగా చేశాము. నీటి మడుగులు వ్యర్థ పదార్థాలతో నిండుతున్నాయి. దీనివలన జలజీవనం అసంభవం అవుతుంది. మనం ఈ భూమి యొక్క సుందరతను గురించి లెక్క చేయటం లేదు. ఓడల నుండి వెలువడే నూనె వలన సముద్రంలో ఉండే జీవరాశులు మరణిస్తున్నాయి. సూర్యుని వేడిమి ఇప్పుడు హానికరమైంది. ఎందువలనగా ఓజోన్ పొర ఏదైతే సూర్యకిరణాల ప్రభావం నుండి రక్షిస్తోందో దానిలోని కొంత భాగాన్ని నష్టపరచడం వలన సూర్యుని వేడిమి ఇప్పుడు హానికరమైంది. ఎవ్వరూ సురక్షితంగా లేరు. పరివారంలో కూడా ఎవ్వరూ సురక్షితంగా లేరు. ద్వారాలకు తాళాలు పడి ఉన్నాయి మరియు కిటికీలు మూసి ఉన్నాయి. కొత్త రోగాలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. లక్షలాది మంది ప్రజలు వాటి ప్రభావం వలన మరణిస్తున్నారు. ప్రపంచంలో ఒకవైపు బాహ్య సుందరత, మెరుపు, ఆకర్షణ మరియు రోజు రోజుకు కొత్త కొత్త పరిశోధనలతో నిండుతుంది. ఇంకొక వైపు పేదరికం, ఆకలి దప్పికలు మరియు కొరతలతో నిండిన జీవనం జీవిస్తున్నారు. భూగ్రహం రోజు రోజుకు పాడవుతూ ఉంది. ప్రజలు ఎంతో మంది తోడు ఉన్న ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు.
ఎందుకంటే ఒకరి పరిచయం ఇంకొకరికి లేదు. ధర్మంలో కూడా సుఖం లేదు, ఎందుకంటే ధర్మం కూడా ఇప్పుడు శక్తిహీనమైంది. వారు ఆధ్యాత్మికతలోని సారాన్ని మర్చిపోయారు. ఒక ధర్మం వారు ఇంకొక ధర్మాన్ని ద్వేషిస్తున్నారు. వారు ఆత్మ విషయంలో ఇప్పుడు ఎక్కువగా మాట్లాడటం లేదు. ఎందువల్లంటే వారి జీవితం శరీరం యొక్క హావభావాలను వ్యక్తపరచడంలోనే మునిగిపోయి ఉన్నారు. పురుషులు స్త్రీలతో చెడుగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి సాధనాలు కనుగొన్నారంటే ఒకే సమయంలో అనేక మందిని ఒకేసారి సమాప్తం చేయవచ్చు. ఈ ప్రపంచం ఏదైతే పూల తోటగా ఉండేదో ఇప్పుడు మారి ముళ్ళ అడవిగా అయింది. ఈ సృష్టి చక్రం ఒక్కసారి తిరిగి స్వర్గం నుండి నరకంగా మారింది. ప్రపంచంలో వెలుగు లోపించింది. వర్తమాన సమయంలో అంతఃకలహాలు నిండి ఉంది. ఎంతో మంది మహాత్ములు, మంచి ఆలోచనాపరులు వచ్చి ఈ సృష్టిని పాతాళంలోనికి వెళ్ళడం నుండి రక్షించుట కొరకు హృదయపూర్వకంగా పూర్తి శక్తితో ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రకృతి యొక్క నియమము ప్రతి వస్తువు సతో రజు తమో అవుతూ క్షణక్షణం శక్తి నశిస్తుంది. ఎప్పటి వరకు పూర్తి శక్తి నశించదో అప్పటి వరకు పతనం నుండి ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడు కేవలం ఆధ్యాత్మిక శక్తియే ప్రకృతిని తిరిగి దాని యొక్క సతో స్థితిలోనికి తీసుకొని రాగలుగుతుంది. ఆధ్యాత్మిక శక్తి అనంతమైనది మరియు అతి శుద్ధమైన శక్తి. అది కేవలం పరమపిత పరమాత్మ నుండినే లభించగలదు. పరమాత్మ శక్తి అతి శ్రేష్టమైనది మరియు అనంతమైనది. మనము మన ధ్యాస కల్పవృక్షములోని కొమ్మలు మరియు రెమ్మల నుండి తొలగించి ఈ వృక్షము యొక్క బీజంపై నిలిపే సమయం ఆసన్నమైనది. పరంపిత పరమాత్ముడే ఈ కల్పవృక్షానికి బీజరూపుడు. ఇప్పుడు తనువు మరియు మనస్సును స్థిరపరుచుకోండి. ఆంతరంగిక శక్తిని భృకిటి మధ్య కేంద్రీకరించండి. ఆత్మ ఇక్కడే నివసిస్తుంది. మీరు జ్యోతి స్వరూప ఆత్మలు. ఆత్మను ఈ నేత్రాలతో చూడలేరు. మీరు అతి సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మలు. దానిని కొలవలేరు. మీలో శక్తి సుషుప్తావస్థలో ఉన్నది. ఇప్పుడు కేవలం దానిని జాగృతం చేయడం అవసరం. శరీరం మీది, మీరు శరీరం కాదు. మీరు శరీరంలో విరాజమానులైన ఒక ఆత్మ. ఈ సత్యతను గుర్తించి మనస్సులో ఈ ఆలోచన తీసుకుని రండి. మీరు అదృశ్యమైన, విభజించుటకు వీలు కాని అతి సూక్ష్మాతి సూక్ష్మమైన దివ్య జ్యోతిర్బిందు స్వరూపులు ఆధ్యాత్మిక శక్తి అయి ఉన్నారు. మీలో ఆలోచించుట కొరకు లోపల మనస్సు ఉన్నది. నిర్ణయించుట కొరకు బుద్ధి ఉన్నది. మరియు ఏవైతే శరీరంతో కర్మలు చేస్తారో అదే సంస్కార రూపంలో మీలో నిండుతోంది. మీరు శరీరంలోని ఇంద్రియాల ద్వారా కర్మలు చేస్తారు. కళ్ళ ద్వారా చూస్తారు, చెవుల ద్వారా వింటారు, చేతుల ద్వారా కర్మలు ఆచరిస్తారు, కాళ్ళ ద్వారా నడుస్తారు. కానీ కళ్ళు, చెవులు, చేతులు అవి మీరు కారు. మీరు ప్రకాశ స్వరూప ఆత్మలు. మీ భౌతిక శరీరం నశిస్తుంది, కానీ మీరు ఆత్మ అమరము.
మరియు అవినాశి. పరంపిత పరమాత్మతో సంబంధం జోడిస్తే మీ ఆధ్యాత్మిక శక్తి తిరిగి జాగృతమవుతుంది. పరమాత్మయే సర్వశక్తులకు అనాది శ్రోత. అతడు కూడా జ్యోతి బిందువు. ఆయన కూడా ఒక ఆత్మయే, కానీ పరమాత్మ. అతడు మన ఆత్మల వలె జనన మరణ చక్రంలో రాడు. అశరీరి, ప్రకృతిలోని సత్వ రజో తమో స్థితులకు అతీతంగా ఉంటాడు. అతడు అతి పవిత్రుడు, సర్వశక్తివంతుడు. అతడు సంపూర్ణుడు. మన ఆత్మల వలనే అతడు అనంత శాంతి ధామ నివాసి. అతని పేరు కళ్యాణకారి శివ. ఇప్పుడు మీ సత్య స్వరూపాన్ని గుర్తించండి. పరమాత్మని సత్యమైన స్వరూపాన్ని గుర్తించండి. మనస్సు ద్వారా అతనితో సంబంధం జోడించండి. పరమాత్ముడే మీ తండ్రి, తల్లి, బంధువు మరియు స్నేహితుడు. ఈ సంబంధాల కన్నా ఎక్కువ విలువైనవి ఏమీ లేవు. ఇదే యోగం. యోగానుభూతి చేసుకొన్న పిదప వెలుపలకు వస్తే ఒక కొండపైన భిన్న భిన్న ధర్మాలకు వర్గాలకు చెందినవారు యోగ సాధన చేయడం మనం తిలకిస్తాము. సర్వాత్మలకు తల్లి తండ్రి అయిన పరమపిత పరమాత్మునితో బుద్ధియోగమును జోడించి వీరు సర్వగుణాలను శక్తులను పొందుతున్నారు. ఎదురుగా ఒక ఫరిష్తా బొమ్మ కనబడుతుంది. మానవుల ఉన్నత స్థితి మరియు సంపూర్ణతకు సంకేతమే ఈ ఫరిష్తా రూపము. తరువాత అష్టశక్తులను స్పష్టం చేసే చిత్రం కలదు. జీవితంలో స్వపరిపాలన మరియు సఫలతలను పొందాలంటే రాజయోగం ద్వారా ప్రాప్తించే ఈ అష్టశక్తులు ఎంతో అవసరం. పరిశీలనా శక్తి ద్వారా ప్రతి పరిస్థితిని బాగా అవగాహన చేసుకోగలము. సరైన ఎంపిక కోసం నిర్ణయ శక్తి అవసరము. సంకీర్ణ శక్తి ద్వారా విస్తారాన్ని సారంలోకి మార్చి మనము అందరికీ అతీతంగా ప్రియంగా ఉండగలము. సమీకరణ శక్తి మనలను నిర్బంధనలుగా చేస్తుంది. సహన శక్తితో అందరి గౌరవాన్ని పొందగలుగుతాము. ఒకరికొకరం చేరువవుతాము. సహయోగ శక్తి ద్వారా అసంభవాన్ని సంభవంగా మార్చగలుగుతాము. సాహసము స్వమానము మనకు ఎదుర్కొనే శక్తి ప్రసాదిస్తుంది. శ్రేష్ఠ గుణయుక్త సంపూర్ణ మానవులైన నరనారీల సంయుక్త స్వరూపమే విష్ణుమూర్తి. చతుర్భుజాలలో మనకు అలంకారాలు కనిపిస్తాయి. కమల పుష్పం పవిత్రతకు ప్రతీక. స్వయం మరియు సృష్టి చక్ర జ్ఞానాన్ని సూచిస్తుంది స్వదర్శన చక్రము.
నకారాత్మక మనోవృత్తులు మరియు దుర్గుణాలపై విజయానికి సంకేతం గద. విశ్వంలో నలువైపులా జ్ఞాన ప్రసారమునకు చిహ్నమే శంఖము. ఇక్కడ కొంతమంది దైనందిన కర్మలు చేస్తున్న చిత్రములు కలవు. ఆత్మిక భావం మరియు పరమాత్మని స్మృతిలో వీరు కర్మలను ఆచరించుచున్నారు. గీతలో ఇదియే కర్మయోగమని వర్ణింపబడినది. కర్మేంద్రియాల రూపమైన 5 గుర్రాలను నియంత్రించు ఒక సారథి అయి ఆత్మ ఈ చిత్రంలో ప్రస్తుతీకరింపబడినది. పునర్జన్మను విశదీకరించు ఒక స్క్రీన్ ముందు ఇప్పుడు మీరు చేరుకుంటారు. అనాది కాలచక్రపు భ్రమణంలో ఆత్మ భిన్న భిన్న శరీరాలను ధరించి బాల్య యవ్వన వార్ధక్యములను పూర్తిగా వెంచుకొని పాత శరీరాన్ని త్యజించి మరలా జన్మ తీసుకోవడం చూపించడమైనది. కర్మానుగుణంగా ఆత్మ స్త్రీ పురుష శరీరాలను దాలుస్తుంది. జాతి దేశ సంస్కృతులు ఏవైనప్పటికీ ఆత్మ అక్కడ జన్మ తీసుకోగలదు. మళ్ళీ ఒక శ్వేత వస్త్రధారిణి ప్రత్యక్షమవుతుంది. కాలచక్రపు యుగాలన్నింటిలో కంటే ఈ యుగం అత్యంత మహత్తరమైనది. ఎందువలననగా పరమాత్ముడు ఈ యుగంలోనే స్వయం అవతరించెదరు. ఆయనే తన సత్య స్వరూప పరిచయం ఇచ్చెదరు. అతడు మానవాత్మలను పునః పావనులుగా చేయుటకు ఈ భూమిపైన అవతరించెదరు. మనం అతనిని గుర్తించి ఆయన శ్రీమతం అనుసారం నడవాలి. ఆయన మొదటి శ్రీమతం ఏమనగా, మీరు శరీరంలో నివసించు అనాది అవినాశి జ్యోతి స్వరూప ఆత్మలని. రెండవ శ్రీమతం ఏమనగా, సంపూర్ణ పావనుడైన పరమాత్మ ఎవరు, ఎలా ఉన్నారు, ఆ రూపంలో అతనిని గుర్తించగలిగి జ్ఞాపకం చేయాలి. అన్నిటికంటే మహత్తరమైన మాట, ఆయన వర్తమాన సమయంలో మనకు స్నేహాన్ని అందించుచున్నారు. ఈ సృష్టి చక్ర చిత్రము ద్వారా మనం తెలుసుకోవలసినది ఏమిటంటే, సృష్టి ప్రారంభకాలం స్వర్గమని, అపవిత్రత కారణంగా ఇది నరకమైనదని, ఇప్పుడు సంగమయుగ సమయంలో పరమపిత పరమాత్మ అవతరించి సత్య జ్ఞానమును ప్రసాదించి తద్వారా మానవులు పునః పావనులుగా అగుటకు కావలసిన ప్రేరణను బలాన్ని ఇచ్చెదరు. తరువాత ఈ సృష్టి చక్ర ఇతిహాసాన్ని కల్పవృక్ష రూపంలో చూసెదము. ఈ వృక్షము యొక్క కాండము స్వర్ణ రజత యుగములు, మధ్య భాగమైన తామ్రయుగంలో అనేక ధర్మాల ఉద్భవం జరుగును. శాఖోపశాఖలుగా విస్తరించిన పిదప ఈ సృష్టి వృక్షము బలహీనమగును. ఫలితంగా పరమాత్మ అవతరించి పాత వృక్షం యొక్క వినాశనముకు పూర్వమే కొత్త వృక్షానికి అంకురార్పణ గావించెదరు. ఈ విధంగా అనాది క్రమం నడుస్తూ ఉంటుంది.
కళా విభాగంలోని చివరి భాగంలో ఈశ్వరీయ విశ్వవిద్యాలయ సంస్థాపకులైన ప్రజాపిత బ్రహ్మ జీవనగాథ, సంస్థ యొక్క ఉద్భవము, అభివృద్ధి యొక్క చిత్రాలున్నాయి. ఎదురుగా ఉన్న ప్యానెల్స్ పై విశ్వవిద్యాలయంచే నిర్వహింపబడిన అనేక జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాల విశేషాల వివరణ కలదు. మిలియన్ మినిట్స్ ఆఫ్ పీస్ అపీల్, గ్లోబల్ కోఆపరేషన్ ఫర్ ఎ బెటర్ వరల్డ్, లివింగ్ వాల్యూస్, విజన్ ఫర్ ఎ బెటర్ వరల్డ్ మొదలైన కార్యక్రమాలలో పిల్లలు తయారు చేసిన కొన్ని కళాకృతులు కూడా ఇక్కడ పొందపరచబడి ఉన్నాయి. ఇటువైపు సంస్థ ముఖ్య సంచాలకులైన దాది ప్రకాష్ మణి, దాది జానకీల చిత్రాలతో పాటు వారి సంక్షిప్త జీవిత చరిత్ర కూడా ఉన్నాయి. ఈ చిత్రాల కింద కొన్ని కంప్యూటర్లున్నాయి. వీటి ద్వారా పలు ఆధ్యాత్మిక జిజ్ఞాసలకు మీరు సమాధానాలు పొందవచ్చు. తరువాతి చిత్రంలో సామాన్య స్త్రీ పురుషులు ఈశ్వరీయ జ్ఞానధారణ ద్వారా దైవీ పదవిని పొందడం చిత్రీకరించబడి ఉంది. ఈ చిత్రం కింది భాగంలో ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారడం చూపించడమైనది. ఈ కమల పుష్ప చిత్రం మనలను అంధకారం నుండి దూరంగా పవిత్రతా ప్రకాశంలో ఉండేందుకు ప్రేరణనిస్తుంది. చివరిగా ఈ ప్రకాశ చిత్రం ప్రకారం ఆత్మలమైన మనమంతా ఈ సాకార మనుష్య లోకంలో 4 యుగాల చక్ర భ్రమణమును పూర్తి చేశాము. మేలిమి బంగారు వర్ణంలో ప్రకాశించు మధురమైన శాంతిగల మన ఇల్లైన పరంధామమునకు మనమిప్పుడు వెనుదిరిగెదము. ఈ విధంగా మనం ఈ కళానిలయం ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకోవడమే గాక అనుభవం కూడా చేయగలిగాము. ఓం శాంతి.